హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గణిత బోధిని. మనం ఈరోజు వీడియోలో 9th క్లాస్లోని సెకండ్ చాప్టర్లో పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాలినామియల్స్ అంటే ఏంటో తెలుసుకోవడానికి ముందు మనం ప్రీవియస్ కొంత కాన్సెప్ట్ రివైజ్ చేసుకుందాం. న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? నెంబర్స్ ఆర్ కనెక్టెడ్ బై 4 ఫండమెంటల్ ఆపరేషన్స్. ఏంటి ఆ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్. నెంబర్స్ అనేవి మనం ఈ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ని యూజ్ చేసి కనెక్ట్ చేస్తే ఫామ్ అయ్యే వాటిని ఏమంటాం? మనం న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఇప్పుడు కొన్ని న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ చూద్దాం. 5 + 3 ఈజ్ అ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. 8 - 2 ఈజ్ అ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. 9 × 5 ఈజ్ అ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. అండ్ 14 / 2 ఈజ్ ఆల్సో అ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అంటే అర్థమైంది కదా, నెంబర్స్ అనేవి కనెక్ట్ అవుతాయి 4 ఫండమెంటల్ ఆపరేషన్ యూస్ చేసి. అంటే ఇప్పుడు దీన్ని మనం న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఇవన్నీ ఏంటి మనకి? న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్. నెక్స్ట్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. వాట్ ఈజ్ మీన్డ్ బై అన్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్? కాంబినేషన్ ఆఫ్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్ ఆర్ alone variables connected by some or 4 fundamental operations: addition, subtraction, multiplication and division. Combination of constants and variables అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్ 3x. నెక్స్ట్ alone variables అంటే x² కనెక్టెడ్ బై సమ్ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే మనం ఇక్కడ 4x + 3, 5x² - 3x + 2, 2x/y. ఇవన్నీ ఏమవుతాయి మనకి? ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అవుతాయి. ఓకేనా? అంటే ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్ అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ 3x, దీనిలో ఈ 3ని ఏమంటాం మనం? కాన్స్టెంట్. x ఏమవుతుంది మనకి? వేరియబుల్. ఓకేనా? మనకి కాన్స్టెంట్ అంటే ఏంటి? కాన్స్టెంట్ హ్యావింగ్ ఫిక్స్డ్ వాల్యూ. కాన్స్టెంట్ అంటే ఏంటి? ఇట్ హ్యాస్ ఫిక్స్డ్ వాల్యూ, దానికి ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు 3 అనేది నెంబర్, ఫిక్స్డ్గా ఉంటుంది. ఎక్కడ రాసిన 3నే కదా. వేరియబుల్ అంటే వ్యారీస్, ఇట్ చేంజెస్ ద వాల్యూ. అంటే ఇక్కడ ఎక్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, వాల్యూ అనేది ఫిక్స్డ్గా ఉండదు, చేంజ్ అవుతూ ఉంటుంది వాల్యూ అనేది. ఓకేనా? కాన్స్టెంట్ అంటేనేమో కాన్స్టెంట్కి ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది, వేరియబుల్కి వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఇదేం రాసాం? 3 × x అంటే 3x. ఇది మొత్తం కలిపి మనం ఒక టర్మ్గా రీడ్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ ఒకసారి చూడండి, ఇది ఇక్కడ 5 × x², అలాగే 3 × x + 2 అలా ఉంది. ఇక్కడ ఇది 2x/y ఉంది. మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఇది ఇక్కడ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో ఇవి మొత్తం 5x² మొత్తాన్ని మనం టర్మ్ అంటాం. అలాగే ఇది ఇంకొక టర్మ్, ఇది ఇంకొక టర్మ్. ఓకేనా? మనకి టర్మ్స్ అనేవి ఎలా సపరేట్ అవుతున్నాయి చూడండి. సబ్ట్రాక్షన్ ఆర్ ఎడిషన్. మనకి సబ్ట్రాక్షన్ ఆర్ ఎడిషన్తోనే టర్మ్స్ అనేవి సపరేట్ అవుతాయి. ఇది ఇక్కడ 5 × x², దీన్ని మొత్తాన్ని మనం మల్టిప్లికేషన్ యూస్ చేసినప్పుడు ఇది మొత్తం మనం దేనిగా ట్రీట్ చేస్తాం? సింగిల్ టర్మ్గా ట్రీట్ చేసుకుంటాం. అలాగే ఇది ఇక్కడ 2x/y అని ఉంది. ఇది మొత్తం ఏంటి? ఓన్లీ 1 టర్మ్, సింగిల్ టర్మ్గా ట్రీట్ చేస్తాం. మనకి ఎప్పుడు టర్మ్స్ సపరేట్ అవుతాయి? ఓన్లీ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ యూస్ చేసినప్పుడు మాత్రమే టర్మ్స్ అనేవి ఏంటి? సపరేట్ అవుతాయి. ఓకేనా? ఇది ఒక టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్. అలాగే ఇక్కడికి వచ్చేస్తే 4 × x, ఇది మొత్తం 1 టర్మ్, సెకండ్ టర్మ్. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది మొత్తం ఏంటి మనకి? ఇది ఇక్కడ 3x అనేది ఒక టర్మ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ రాద్దాం. x² + 3x - 2. ఇప్పుడు ఇందులో కాన్స్టెంట్స్ ఏంటి చెప్పండి? 2 అనేది ఏంటి? కాన్స్టెంట్. అలాగే 3 కూడా ఏమవుతుంది? కాన్స్టెంట్. ఇక్కడ ఈ x², xలు ఏంటివి? ఇక్కడ వేరియబుల్స్. ఓకేనా? కాన్స్టెంట్స్, వేరియబుల్స్. నెక్స్ట్ ఇది ఇక్కడ x² ఏంటి? ఒక టర్మ్స్, 3x సెకండ్ టర్మ్, 2 అనేది ఏంటి? థర్డ్ టర్మ్. ఇక్కడ మొత్తం మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 3 టర్మ్స్ ఉన్నాయి. ఓకేనా? ఓకే కదా? నెక్స్ట్ ఇప్పుడు పాలినామియల్ అంటే ఏంటో చూద్దాం. పాలినామియల్ an algebraic expression involving with non-negative integral powers is called a polynomial. మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఎందుకు రివైజ్ చేసుకున్నాం అర్థమైందా? ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి అట? ఇన్వాల్వింగ్ విత్ నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ పవర్. నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటున్నారు. నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే మనకి ఇంటీజర్స్లో ఏమేమి ఉంటాయి? ఇంటీజర్స్ ఎలా ఉంటుంది చూడండి. సెట్ -2, -1, 0, 1, 2 అండ్ సో అని ఇలా ఉంటాయి మనకి ఇంటీజర్స్లో. నాన్ నెగిటివ్ అంటున్నారు అంటే ఇక్కడ నుంచి వస్తాయి, 0 నుంచి వచ్చేస్తాయి. అంటే ఇది ఏంటి? హోల్ నెంబర్స్.
నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే ఇక్కడ ఏముండాలి మనకి హోల్ నెంబర్స్ ఉండాలి. అంటే మనకి పవర్స్ అనేవి ఎలా ఉండాలి అట నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ అంటే 0 1 2 and so on అలా పవర్స్ ఉండాలి. మనకి ఆల్జీబ్రైక్ ఎక్స్ప్రెషన్లో పవర్స్ అనేవి ఇలా 0 1 2 and so on ఉంటే వాటిని మనం ఏమంటాం పాలినామియల్స్ అంటాం. ఓకేనా, మనం కొన్ని ఆల్జీబ్రైక్ ఎక్స్ప్రెషన్స్ అవి పాలినామియల్ అవుతాయో కావో చెక్ చేద్దాం. మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అనేవి పాలినామియల్స్ అవుతాయో కదా చెక్ చేద్దాం. ఇప్పుడు ఇది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, పవర్స్ ఎలా ఉన్నాయి చూడండి 2 1 0 అంటే ఇది ఇక్కడ ఇది పాలినామియల్ అవుతుంది కదా. పవర్స్ ఎలా ఉండాలి మనకి నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ ఉండాలి, అలాగే ఉన్నాయి కదా పాలినామియల్ అవుతుంది. ఇక్కడ చూడండి x పవర్ 1/2 1/2 చూడండి 1/2 అనేది ఇంటీజర్ అవుతుందా? ఇంటీజర్ కాదు కదా, ఇదేంటి రేషనల్ నెంబర్, కాబట్టి ఇది నాట్ ఏ పాలినామియల్. మనకి పవర్ అనేది కంపల్సరీ ఎలా ఉండాలి నాన్ నెగిటివ్ ఇంటీజర్ ఉండాలి, ఇక్కడ రేషనల్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇది నాట్ ఏ పాలినామియల్. ఇక్కడ చూడండి పవర్ అనేది -1 ఉంది అంటే నెగిటివ్ నెంబర్ ఉంది. మనకి నెగిటివ్ ఉండొచ్చా? మనకి 0 1 2 and so on ఇవే ఉండాలి. మనకి నెగిటివ్ ఉంటే ఇది పాలినామియల్ అవుతుందా? నాట్ ఏ పాలినామియల్. అలాగే ఇక్కడ చూడండి 8x² -5/x + 7 అని ఇచ్చారు. ఇది ఇక్కడ మనకి 5/x సెకండ్ టర్మ్ చూడండి, ఇది ఫస్ట్ టర్మ్ ఇది సెకండ్ టర్మ్. సెకండ్ టర్మ్ చూసుకుంటే ఇది ఇక్కడ మనం దీన్ని ఎలా రాయొచ్చు 5x పవర్ -1 రాయొచ్చు కదా. 1/a⁻n అంటే a⁻n ఫామ్లో వచ్చేస్తుంది కదా. అంటే ఇది ఇక్కడ -1 వచ్చేసింది. -1 వచ్చేసింది అంటే ఇది పాలినామియల్ అవుతుందా? నాట్ ఏ పాలినామియల్. ఇక్కడ చూడండి √3 y⁻1 + 5 అంటే ఇది ఇక్కడ ఏమవుతుంది పవర్ అనేది నాన్ నెగిటివ్ ఇంటీజర్, ఇదేమవుతుంది పాలినామియల్ అవుతుంది. నెక్స్ట్ -2/3 xy ఇక్కడ ఇది చూడండి xy ఇదంతా ఒకటే టర్మ్ సింగిల్ టర్మ్. మనకి ఇది ఇక్కడ పవర్స్ ఎలా ఉన్నాయి నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి, ఇదేమవుతుంది మనకి పాలినామియల్ అవుతుంది. ఓకేనా, పాలినామియల్స్ అర్థమయ్యాయి కదా. నెక్స్ట్ మనం డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు డిగ్రీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ద వేరియబుల్స్, ఈ పవర్స్ యాడ్ చేసుకుంటాం. 2 + 4 ఎంత ఇక్కడ ఇది 6, దీని డిగ్రీ ఏమైంది ఇక్కడ 6. ఓకేనా, నెక్స్ట్ ఇలా ఉన్నప్పుడు 5y³ + 2y + 5 ఇలా ఉన్నప్పుడు చూడండి హైయెస్ట్ పవర్ ఏది ఉందో చూసుకోవాలి. ఇది ఇక్కడ y⁻1, ఇది ఇక్కడ 5 పక్కన ఏమీ లేదు అంటే y⁻0. ఓకేనా, అంటే ఇది ఇక్కడ 3 1 0 దీనిలో హైయెస్ట్ పవర్ ఏంటి 3 కాబట్టి దీని డిగ్రీ ఏమవుతుంది 3 అవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి ఇది ఇక్కడ 5x² y⁻1 ఇది ఇక్కడ x⁻1 y⁻1 ఇది ఇక్కడ ఏమీ లేదు అంటే x⁻0 y⁻0. ఇది ఇప్పుడు ఇక్కడ చూడండి 2 + 1 3 1 + 1 2 0 3 2 0 ఏది గ్రేటెస్ట్ 3 కదా గ్రేటెస్ట్ అంటే ఇక్కడ మనకి డిగ్రీ ఏం వచ్చేస్తుంది 3 వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి 4 అని ఇచ్చేసాం. 4 ఏంటిది ఇక్కడ మనకి కాన్స్టెంట్ ఇక్కడ మనకి పక్కన x వేరియబుల్ పవర్ x⁻0 అని రాసాం అనుకోండి, x⁻0 అంటే 1 4 × 1 అంటే 4 వచ్చేస్తుంది. ఇప్పుడు దీని డిగ్రీ ఏమైంది మనకి ఇక్కడ 0. ది డిగ్రీ ఆఫ్ ద కాన్స్టెంట్ పాలినామియల్ ఈజ్ 0. ఓకేనా, ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం పవర్స్ని ఇలా యాడ్ చేసుకుంటాం. ఇలా ఇచ్చినప్పుడు మనకి పాలినామియల్స్ మనం ఏం చేయాలి హైయెస్ట్ పవర్ ఏది ఉందో చూసుకొని దాన్ని మనం డిగ్రీగా చెప్తాం. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఇప్పుడు ఈచ్ టర్మ్ అబ్జర్వ్ చేయండి. మనకి పాలినామియల్లో టర్మ్స్ అన్ని ప్రొడక్ట్ ఆఫ్ వన్ కాన్స్టెంట్ అండ్ వేరియబుల్ ఉంటాయి. కోఎఫిషియంట్స్ మనకి ఈ కాన్స్టెంట్ని మనం ఏమంటాం అంటే ఈ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ అంటాం. అంటే x² కోఎఫిషియంట్ ఏంటి ఇక్కడ 1, x కోఎఫిషియంట్ ఏంటి ఇక్కడ -7 ఇది ఇక్కడ ఏం లేదు అంటే x⁻0 కోఎఫిషియంట్ ఏంటి ఇది ఇక్కడ 12. అలాగే ఇక్కడ రాయండి ఇక్కడ x² y⁻3 కోఎఫిషియంట్ ఏంటి ఇది ఇక్కడ మనకి 3, xy కోఎఫిషియంట్ ఏంటి 4 మనకి ఇది ఇక్కడ ఏమి లేదు అంటే x⁻0 y⁻0 y⁻0 కోఎఫిషియంట్ ఏంటి ఇక్కడ మనకి 7. ఓకేనా, కోఎఫిషియంట్ అండ్ డిగ్రీ అండ్ పాలినామియల్ ఓకే కదా. ఇప్పుడు కొన్ని సమ్స్ చూద్దాం. ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో థింక్ డిస్కస్ అండ్ రైట్ అని ఇచ్చారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ పాలినామియల్స్ విచ్ ఆర్ నాట్ గివ్ రీజన్స్ అంటున్నారు. ఇందులో ఏవి పాలినామియల్స్ అవుతాయి ఏవి కావో చెప్పమంటున్నారు. ఇది ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి x² x⁻1 x⁻0 ఇక్కడ అన్ని డిగ్రీస్ అన్ని ఎలా ఉన్నాయి పవర్స్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి అంటే ఇది ఏమవుతుంది మనకి పాలినామియల్ అవుతుంది. అలాగే y² -8 కూడా ఏమవుతుంది మనకి పాలినామియల్ అవుతుంది. ఇది ఇక్కడ 5x⁻0 అంటే ఇది ఇక్కడ 5 ఉంది అంటే మనకి పక్కన x⁻0 ఉన్నట్టు అంటే ఇది కూడా ఏమవుతుంది మనకి పాలినామియల్ అవుతుంది. ఇది ఇక్కడ చూడండి 3/x అని ఉంది. 3/x అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది x⁻−1 వస్తుంది 3 × అంటే మనకి ఇక్కడ నెగిటివ్ వచ్చేసింది అంటే ఇది పాలినామియల్ అవుతుందా నాట్ ఏ పాలినామియల్. అలాగే ఈ 4 మీరు ఒకసారి ట్రై చేయండి ఓకేనా.
నెక్స్ట్ రైట్ 2 పాలినామిల్స్ విత్ వేరియబుల్ ఎక్స్ అంటున్నారు. ఎక్స్ వేరియబుల్తో ఏవైనా ఒక 2 పాలినామిల్స్ రాయమంటున్నారు. అలాగే రైట్ 3 పాలినామిల్స్ విత్ వేరియబుల్ వై, వైని యూస్ చేసి వేరియబుల్గా ఒక 3 పాలినామిల్స్ రాయమంటున్నారు. రాసేయండి అవి రెండు. ఈజ్ ద పాలినామిల్ 2x² + 3xy + 5y² ఇన్ 1 వేరియబుల్. 1 వేరియబుల్లో ఉందా అంటున్నారు. ఇక్కడ చూడండి ఎక్స్ ఉంది, వై ఉంది, అంటే 2 వేరియబుల్స్లో ఉంది, 1 వేరియబుల్లో లేదు. రైట్ ద ఫార్ములా ఆఫ్ ఏరియా అండ్ వాల్యూమ్ ఆఫ్ డిఫరెంట్ సాలిడ్ షేప్స్, ఫైండ్ అవుట్ ద వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ ఇన్ దెమ్. మనకి ఏరియా ఆఫ్ సాలిడ్ షేప్స్, వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ షేప్స్ ఫార్ములాస్ రాసుకొని అందులో వేరియబుల్స్ ఏంటి, కాన్స్టెంట్స్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా, మీరు రాసి అవి ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ డూ దిస్ ఏం ఇచ్చారో చూడండి. రైట్ ద డిగ్రీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలినామిల్స్. డిగ్రీ రాయమంటున్నారు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా హైయెస్ట్ పవర్ అని. ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ 3, 2, 1, 0. ఏది హైయెస్ట్ పవర్ 3, కాబట్టి దీని డిగ్రీ ఏమవుతుంది 3. ఇక్కడ చూడండి 0, 1, 2. ఏది హైయెస్ట్ పవర్ 2, కాబట్టి దీని డిగ్రీ ఏంటి 2. ఇక్కడ చూడండి ఇది 1 ఉంటుంది, అంటే దీని డిగ్రీ 1. ఇది ఇక్కడ ఏమీ లేదు అంటే x పవర్ 0. ఇదేంటి కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ డిగ్రీ ఎంత మనకి 0. ఇక్కడ చూడండి x పవర్ 1, 2, అంటే 1 + 2, 3. దీని డిగ్రీ ఏమవుతుంది మనకి 3 అవుతుంది. రైట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. కోఎఫిషియంట్ రాయమంటున్నారు. x²కి ముందున్న కాన్స్టెంట్ రాయాలి. x² కోఎఫిషియంట్ ఏంటి 2. ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏంటి -1. x² కోఎఫిషియంట్ ఏంటి π. ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏంటి √2. ఓకేనా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ పాలినామిల్స్ డిస్కస్ చేసుకుందాం.